మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మీరు గనక ప్రపంచ పరిస్థితులను గమనిస్తూ ఉంటే మనుషుల్లో నైతిక విలువలు ఎంత వేగంగా పడిపోతున్నాయో మీకు అర్థమవుతుంది. దేవుని ప్రవచనాల టైం లైన్లో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామని తెలుసుకోవడానికే మనం ఈ న్యూస్ని స్టడీ చేస్తున్నాం. ఈరోజు మనకు చాలా బాధ కలిగించే ఒక అప్డేట్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీని మీద వాళ్ళ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా స్వయంగా సంతకం చేశాడు. అసలు ఈ కొత్త చట్టం సమాజానికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చేస్తున్న అన్యాయం చూస్తే మీ గుండె తరుక్కుపోతుంది. ఈ కొత్త చట్టం ఎంత భయంకరంగా ఉందంటే వీళ్ళు మొత్తం ఆఫ్ఘన్ సమాజాన్ని కులాలు, హోదాల వారీగా విడగొట్టేశారు. మత పెద్దలు అందరికంటే టాప్లో ఉంటారు. ఆ తర్వాత అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, చివరిగా లోయర్ క్లాస్. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి పడే శిక్ష వాళ్ళ హోదా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నవాడు తప్పు చేస్తే జస్ట్ ఒక చిన్న సలహా ఇచ్చి వదిలేస్తారు. అదే ఒక పేదవాడు ఆ తప్పు చేస్తే మాత్రం వాడిని కఠినంగా జైల్లో వేస్తారు లేదా దారుణంగా కొడతారు. అక్కడ నిజమైన న్యాయం అనేది ఇక ఎంత మాత్రం లేదు. అయితే ఈ సాతాను క్రియల సిస్టంలో ఆడవాళ్ళకి ఏ ర్యాంక్ ఇచ్చారో మీరేమైనా గెస్ చేయగలరా? వాళ్ళని అందరికంటే అట్టడుగున, చెప్పాలంటే బానిసల లిస్టులో చేర్చారు. ఈ చట్టం ప్రకారం భర్తలు, వాళ్ళ భాషలో చెప్పాలంటే యజమానులు, తమ భార్యలను ఇష్టం వచ్చినట్లు కొట్టొచ్చట. దీనికి వాళ్ళు పెట్టిన ఒకే ఒక్క సైకో కండిషన్ ఏంటంటే ఎముకలు విరగకూడదు, రక్తం వచ్చేలా గాయాలు అవ్వకూడదు. వాళ్ళ ప్రాణాలకు వెంటనే ముప్పు రానంత వరకు ఎంతైనా కొట్టుకోవచ్చు. ఆ లిమిట్ దాటకపోతే భార్యను కొట్టడం అనేది ఒక నేరం కిందకే రాదు. డైరెక్ట్గా సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో ఆడవాళ్ళని దారుణంగా హింసించడాన్ని వీళ్ళు అఫీషియల్గా లీగల్ చేసేశారు. ఇదే ఘోరం అనుకుంటే అసలు దారుణం వినండి. హింసకు గురైన ఒక మహిళ న్యాయం కోసం కోర్టుకు వెళ్ళాలంటే తల నుండి కాలి వరకు పూర్తిగా కప్పుకొని వెళ్ళాలి. అది కూడా తోడుగా ఒక మగవాడిని తీసుకువెళ్ళాలి. ఇక లాజిక్ ఏంటంటే ఆమెను కొట్టింది భర్తే అయితే, ఆమెకు ఉన్న ఒకే ఒక్క మగదిక్కు అతనే అయితే పరిస్థితి ఏంటి? ఆమెకు వేరే ఆప్షనే లేదు. తనను కొట్టిన భర్త మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఆమె ఆ భర్తనే వెంట పెట్టుకుని కోర్టుకు వెళ్ళాలి. పోనీ పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటే భర్త పర్మిషన్ లేకుండా భార్య పుట్టింటికి వెళ్తే ఆమెకు కఠినమైన శిక్ష వేస్తారు. అలాగే ఆవిడికి ఆశ్రయం ఇచ్చినందుకు ఆమె తల్లిదండ్రులను కూడా జైల్లో వేసేస్తారు. అంటే ఒక బాధితురాలని నేరస్తులుగా మార్చేలా ఈ చట్టాన్ని డిజైన్ చేశారు. అక్కడ సేఫ్టీ కోసం వెతికితే దొరికేది కేవలం శిక్ష మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్లో ఆడవాళ్ల బతుకులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఇది చాలు. 2021లో తాలిబన్లు మళ్లీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి ఆడవాళ్ల స్వేచ్ఛ రోజు రోజుకి తగ్గిపోతూ వచ్చింది. ముందుగా వాళ్ళ స్కూల్స్ ఆపేశారు. ఆ తర్వాత ఉద్యోగాలు, పార్కులు, బ్యూటీ పార్లర్లు, జిమ్స్ అన్నీ లాగేసుకున్నారు. బయట వాళ్ళ గొంతు వినిపించడానికి వీల్లేదన్నారు. ఇప్పుడు కనీసం ఇంట్లో కూడా వాళ్లకు సేఫ్టీ లేకుండా చేశారు. తోడుగా మగవాళ్ళు లేకుండా బయటికి వెళ్ళకూడదు. అసలు ఎంత పిచ్చి రూల్స్ అంటే ఇంట్లో కిటికీలను పూర్తిగా కప్పేయాలి లేదా పీకేయాలి. ఎందుకంటారా? ఆడవాళ్ళు ఇంట్లో మామూలు పనులు చేసుకోవడం బయట వాళ్ళు చూస్తే అది తప్పుడు పనులకు దారి తీస్తుందట. అందుకే ఎక్స్పర్ట్స్ దీన్ని జెండర్ అపార్థిడ్ అని పిలుస్తున్నారు. అంటే దేశంలో సగం ఉన్న జనాభాను అసలు వాళ్ళ ఉనికి లేకుండా చెరిపేస్తున్నారు. తాలిబన్లు పవర్లోకి వచ్చిన కొత్తలో ఆడవాళ్ళకి హక్కులు ఇస్తామని ప్రపంచానికి అబద్ధాలు చెప్పారు. ఈరోజు చూడండి, ఏకంగా హింసనే లీగల్ చేశారు. నేను గ్యారంటీగా చెప్తున్నాను, వాళ్ళు ఇంతటితో ఆగరు. ఎందుకంటే వాళ్ళను ఆపేవాళ్లే లేరు. ప్రపంచ దేశాలు వాళ్ళని ఏమీ అనవనే ధైర్యం వాళ్ళకు వచ్చేసింది. పైగా ప్రపంచ దేశాలు మెల్లమెల్లగా వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి. మన ఇండియాతో సహా చాలా దేశాలు తాలిబాన్ ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నాయి. వాళ్లతో బిజినెస్ అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. వాళ్ళ మీద ఉన్న బ్యాన్ని తీసేయాలని కూడా చూస్తున్నాయి. రాజకీయ నాయకులు దీన్ని వ్యూహాత్మక అవసరం అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న 1,40,00,000 మంది మహిళల దృష్టిలో ఇది ప్రపంచం మొత్తం కలిసి వాళ్లకు చేసిన అతిపెద్ద ద్రోహం. ఆడవాళ్ల తరపున పోరాడే ప్రపంచ దేశాలకు వచ్చే లాభం కానీ డబ్బు కానీ లేదు కాబట్టే అందరూ సైలెంట్గా చూస్తున్నారు. చివరిగా ఇది కేవలం ఆఫ్ఘనిస్తాన్కి మాత్రమే కాదు, ప్రపంచ మానవత్వానికి పట్టిన ఒక చీకటి మచ్చ. ఒక ప్రభుత్వం దారుణాలను లీగల్ చేస్తే ప్రపంచం దాన్ని చూస్తూ సైలెంట్గా ఉండడం అనేది ఒక అతిపెద్ద పాపం. ఈ అంత్య దినాలలో జీవిస్తున్న మనం ఈ లోకం ఎంత అస్థిరంగా ఉందో చూస్తున్నాం. మనుషుల రాజకీయాలు సెకండ్లలో మారిపోతాయి. ఉదాహరణకు బెనజీర్ భుట్టో స్టోరీనే తీసుకోండి. రోడ్ల మీద జనం ఆమె పేరు చెప్తూ అరిచారు, బిల్డింగులెక్కి పూలు చల్లారు. ఇప్పటికీ భుట్టో మ్యూజిక్ హైదరాబాద్ వీధుల్లో వినపడుతుంది.
అంతా బాగుంది అనుకునే లోపు ఒక్క సెకండ్లో ఒక పేలుడు ఆ ఆనందాన్ని మింగేసింది. ఆమెను హత్య చేశారు. ఆ పూర్తి స్టోరీని మనం ఇంటర్నెట్లో చూడవచ్చు. మనుషుల పవర్ అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. మన నిజమైన నిరీక్షణ కేవలం మన రక్షకుడైన యేసుక్రీస్తు మీదే ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో నలిగిపోతున్న ఆ 1,40,00,000 మంది ఆడవాళ్ళ కోసం మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రపంచం ఇలా సైలెంట్గా ఉండటం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.